ఆ రోజు నదిలో కొట్టుకుపోయిన నీ బిడ్డలు అదే కృష్ణ జయంతి రోజున నాకు దొరికారు. వీళ్ళు నా బిడ్డలు కాదు, నీకన్న బిడ్డలు. డాడీ ఏం మాట్లాడుతున్నారు? కృష్ణ, ఇప్పటికైనా మీకు నిజం చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంతకాలం నేను మీకు కన్న తండ్రిని అని అబద్ధం చెప్పుకొని బతుకుతున్నాను. నేను మీ కన్న తండ్రిని కాదు, మీరు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కాదు. అదిగో రాణమ్మ, ఆ రాణమ్మే మీ ముగ్గురికి జన్మనిచ్చిన తల్లి. సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను కేవలం మీకు ఇచ్చిన మాట కోసమే వీళ్ళకి అమ్మగా నటించడానికి వచ్చాను. కానీ మీరేమో వాట్? మాకు అమ్మగా నటించడానికి వచ్చావా? ఏంటి డాడీది? ఇదంతా నిజమా? అంతా నిజమే. రాణమ్మ లైఫ్ లో జరిగిందంతా నిజమే. నాన్నలాగా పరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన వెళ్ళిపోయే పాత్రని మళ్ళీ రావులే. నా లైఫ్ లో జరిగిందంతా కూడా నిజమే. ఆటో రాణమ్మగా ఉన్న ఈమె మీకు తల్లిగా నటించడానికి వచ్చిన మాట నిజం. కానీ ఇప్పుడు తెలిసిన నిజమేంటంటే రాణమ్మ ఎవరో కాదు, మీ ముగ్గురికి రక్తం పంచిచ్చిన మీ కన్న తల్లి. నా మాటలు అబద్ధం కాదు, మీకు రుజువులు కావాలి కదూ? ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం.
ఇదిగో రాణమ్మ, చూడు ఈ బట్టలు చూడు. ఆ రోజు నదిలో కొట్టుకుపోయిన నీ బిడ్డల బట్టలివి. ఇదిగో నీ పిల్లల ఫోటో చూడు. అనుకోకుండా మీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ ముగ్గురు బిడ్డలున్న ఫోటో చూశాను. అది చూడగానే నాకంతా అర్థమైపోయింది. ఆ రోజు నదిలో నాకు దొరికిన మీ ముగ్గురు పిల్లల ఫోటో మీ ఇంట్లో ఉంది. ఆ పిల్లలే మీ కన్న బిడ్డలని గిరిజ నాకు చెప్పింది. నాకప్పుడే అర్థమైంది రాణమ్మ, నువ్వే ఈ బిడ్డలకి కన్న తల్లివని. ఇదిగో వీడికి చిన్నతనంలో మాటలు రాకపోతే వీడి నాలుక కింద కణితుంటే నేను సర్జరీ చేయించాను. ఆ తర్వాతే వీడు నన్ను నాన్న అని పిలిచాడు. సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇదే రోజు ఈ ముగ్గురు పిల్లల్ని నా బిడ్డలుగా అక్కున చేర్చుకున్నాను. ప్రేమగా కృష్ణ, కార్తీక, కావేరి అని పేర్లు పెట్టుకుని పెంచుకున్నాను రాణమ్మ. ఇంకా నీకు నమ్మకం కలగట్లేదా? ఈ ముగ్గురు నిన్ను చీకొట్టారు, చీదరించుకున్నారు, కోపడ్డారు, అసహించుకున్నారు. చివరికి నీ మీద చెయ్యి కూడా చేసుకున్నారు. వాళ్ళేం చేసినా వాళ్ళని ప్రేమించావే తప్ప ఏ రోజు వాళ్ళని అసహించుకోలేదు. కన్న తల్లివి కాబట్టి వాళ్ళేం చేసినా భరించగలిగావు రానమ్మా. అదే పేగుబంధం యొక్క అనుబంధం, అదే కన్న తల్లి గొప్పతనం. రాణమ్మ, ఈ ముగ్గురు నీ కన్న బిడ్డలు. ఈ బిడ్డల్ని నీ చేతిలో పెట్టాలని ఆ భగవంతుడు ఇన్ని రోజులు వీళ్ళకి నన్ను కాపలాగా పెట్టాడు. ఏదో ఒకరోజు నువ్వు తిరిగి వస్తావని, ఆ రోజు వరకు వీళ్ళని కాపాడమని ఆ భగవంతుడు నాకు ఆజ్ఞించాడు. ఇంతకాలం వీళ్ళ చేత నన్ను నాన్నని పిలిపించుకునే అదృష్టాన్నిచ్చాడు. ఇక నీ పిల్లల్ని నువ్వు తీసుకురానమ్మా. ఇక వీళ్ళ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. చిన్న చిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన
ఉరకలేసేనా అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా నేను నమ్మలేకపోతున్నానండి. ఈ ఇన్ని సంవత్సరాలు నా బిడ్డలు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉండే ఉంటారు. నేను చేసుకున్న పుణ్యం ఏదైనా ఉండుంటే అది నా పిల్లలకి ఊపిరిపోయాలి భగవంతుడా అని నేను ఆ దేవుడికి మొరబెట్టుకొని రోజంటూ లేదు. నా ఆయుష్ నా పిల్లలకి పోసి వాళ్ళని కాపాడు తండ్రి అని ఆ కృష్ణయ్య కాళ్ల దగ్గర కన్నీళ్లు పెట్టని రోజే లేదు. నా ప్రాణం పోయేలోగా నా పిల్లలు కనబడతారు అనే వార్త వింటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు నా బిడ్డలే ఇంత ఎదిగి నా కళ్ళ ముందు నిలబడతారని నేను ఊహించలేదండి. ఎవరో మహానుభావుడు పుణ్యం కట్టుకుని నా బిడ్డల్ని కాపాడకపోతారా అనుకున్నారు. కానీ నా పిల్లల్ని కాపాడి పెంచి పెద్ద చేసి వాళ్ళకి తండ్రిగా నిలబడి ఏ లోటు లేకుండా పెంచి ఇంత చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి ధర్మతేజ్ గారు? అంత మాటలు ఎందుకు లేరానమ్మా? ఇది విధిరాత. కన్న బిడ్డలు కాకపోతే, కడుపున పుట్టకపోతే ఆ ప్రేమ మనసులో నుంచి రాదు. అది సృష్టి ధర్మం. కానీ మీకు ఏ రక్త సంబంధం లేకపోయినా నా బిడ్డలకి అండగా నిలిచారు. వాళ్ళ కోసం జీవితాన్నే ధారపోశారు. మీ గొప్పదనానికి ఈ పేద తల్లి చేయగలిగిన సత్కారం ఇదొక్కటేనండి. వద్దు, లేరానమ్మా, లేరానమ్మా. నేనేదో చేశానని అంటున్నావు కానీ నీ పిల్లలని నీకు తెలియకముందే నీ బిడ్డల కోసం నువ్వెంతో త్యాగం చేశావు. వాళ్ళ జీవితాలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడ్డావు. నీ వ్యక్తిత్వం ముందు నేను చేసింది చాలా తక్కువ రాడమ్మా. ఇదిగో, ఇప్పటికైనా నీ బిడ్డల్ని అక్కున చేర్చుకో. వెళ్ళు. మీ ముగ్గురిని చూసిన ప్రతిసారి చిన్నప్పుడు చేజారిన ఆ పసిబిడ్డలే జ్ఞాపకం వచ్చేవాళ్ళు. కృష్ణ, నీ కోపం నీ మాటల్లో చూసినప్పుడే నా కొడుకై ఉంటే నీలాగే ఉండేవాడు, నీ అంత అందంగా ఉండేవాడు, నీలాగే ముక్కు మీద కోపంతో ఈ అమ్మతో పోట్లాడేవాడు అని అనుకునేదాన్ని. కార్తిక, నీ అందం నువ్వు అనుకున్నది సాధించడం కోసం మొండిగా మారడం, కొన్నిసార్లు మారం చేయడం చూసి నా పెద్ద కూతురు కూడా ఇలాగే ఉండేదని నేను అనుకునేదాన్ని.
అమ్మ అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతుండేదానివి. ఏం తినమన్నా ముందు అమ్మకి పెట్టాలని ఆకలేసినా, నిద్రొచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా సరే అమ్మా అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగిన నిన్ను చూస్తూ ఉంటే 5 ఏళ్లు కూడా నిండని నా చిన్న కూతురు నీలో కనిపించేది. మీరంతా నా కళ్ళ ముందుంటే మీలో నా బిడ్డల్ని చూసుకున్నానే గాని అసలు మీరే నా బిడ్డలని తెలుసుకోలేకపోయాను. చాలు, నాకు ఈ జన్మకి ఆనందం చాలు. ఆ కృష్ణయ్య నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చి నన్ను ఆశీర్వదించాడు. చాలు, ఇది చాలు. అమ్మా, నీ మంచి మనసుని అర్థం చేసుకోలేక నిన్ను చాలా మాట్లాడినాను, అవమానించాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, అమ్మా, నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. నిన్ను కొట్టి మేడ మీద నుంచి తోసేశాను. నా తప్పుల్ని క్షమించమ్మా. అమ్మా, నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆవేశపడుతూ మూర్ఖంగా ప్రవర్తించాను. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. చచ్చ, తల్లి బిడ్డల మధ్య ప్రేమలే తప్ప క్షమాపణలుండకూడదు. అమ్మా అన్న పిలుపు అన్ని తప్పుల్ని క్షమించేస్తుంది. ఇప్పుడు మీరు కడిగిన ముత్యాల్లా మారి నా బిడ్డలయ్యారు. ఇది నాకు చాలు, చాలు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు రాణమ్మకి తన బిడ్డల్ని దగ్గర చేస్తాననే ఆలోచనతో పడుకున్నాను కదా. అదే కలలోకొచ్చినట్లుంది. కలే ఇంత బాగుంటే రేపు కళ్ల ముందు ఆ తల్లి బిడ్డల్ని కలిపితే ఇంకెంత బాగుంటుందో. తెల్లవారుజామునొచ్చిన కలలు నిజమవుతాయంటారు. ఈ కల మరికొద్ది గంటల్లో నిజం కాబోతోంది. రానమ్మా, ఈ నేళ్లని ఎదురు చూపులకి నేను తెరదించబోతున్నాను. నీ కన్న బిడ్డల్ని నీకు అప్పగించబోతున్నాను. మనోజ్ వచ్చే టైం అయింది. తనొచ్చే లోపల డబ్బులు కావాలి. ఎలా, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ రాక్షసేమో నా అకౌంట్ ని బ్లాక్ చేసింది. డాడీ ఏమో దాని మాటలు విని పాకెట్ మనీ ఇవ్వడం కూడా మానేశాడు. అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు? నాకు తెలుసు, నువ్వు డబ్బుల కోసమే కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉన్నావు. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి వాడికివ్వాలి. వాడి దగ్గర నుండి నువ్వు డ్రగ్స్ కొనాలి. దాన్ని నేను వీడియో తీసి పోలీసులకు అప్పగించాలి. నిన్ను అరెస్ట్ చేయించాలి. చేయిస్తా.
ఎస్, ఇదే కరెక్ట్ టైం. నాకు డబ్బులు కావాలంటే దీనికంటే వేరే మార్గం లేదు. డ్రగ్స్ కొనుక్కుంది కార్తీక, పోలీసులు వెంబడించింది కార్తీకని. తను తెలివిగా కావేరి నిరికించింది, తన బ్యాగ్లో ఆ డ్రగ్స్ పెట్టించింది, తనని అరెస్ట్ చేయించి మానసికంగా శారీరకంగా కావేరిని టార్చర్ పెట్టింది. కావేరి, ఏం చేస్తున్నావు? ఎవిడెన్స్ దొరికింది. ఇది తీసుకెళ్లి పోలీసులకిస్తే అసలు నేరస్తులెవరో పోలీసులే తేలుస్తారు.